హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో లిమిట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని ఇప్పుడు చూద్దాండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకొని ఈ ఇచ్చిన సమ్మని మనం ఇదే ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేసుకుని వెళ్ళాలి. అలా చేస్తే డెఫినెట్ గా మనకి ఆన్సర్ వచ్చేసినాయి డైరెక్ట్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడమే కొంచెం ప్రాసెస్ అండి. అది చేద్దాం ఎలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 1/n ప్లస్ ns² n + 1 హోల్ క్యూబ్ ns² n + 2 హోల్ క్యూబ్ అండ్ సో 1 + 1/125n అని ఇచ్చారు. ఇక్కడ మనకు కామన్ గా ఉన్న ప్రాపర్టీ అండి ఇది. చూడండి, ns² n + 1 హోల్ క్యూబ్, అలాగే ns² n + 2 హోల్ క్యూబ్, తర్వాత అలాగే ns² n + 3 హోల్ క్యూబ్ ఇలా వెళ్తూ ఉంది. సో ఈ ఫార్మేట్ లోకి ప్రతి దాన్ని మనం కన్వర్ట్ చేసుకుని వెళ్ళాలి, ప్రతి టర్మ్ ని. ఇక్కడ 1/n ఉంది కదా, ఈ 1/n కూడా ఇదే ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ న్యూమరేటర్ చూడండి ఏముంది, ns² ఉంది కాబట్టి ఒక ns² తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో ns² తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n² బై n ఇంటూ n², n క్యూబ్ గా చేంజ్ అవుతుందండి. n క్యూబ్ మనం ఎలా రాయొచ్చు అంటే n ప్లస్ 0 హోల్ క్యూబ్ గా చేంజ్ చేయొచ్చు, ప్లస్ n² అండ్ సో ఆన్. ఇక్కడ కూడా చూడండి, న్యూమరేటర్ లో మనకి 1 ఉంది కానీ n² ఉండాలి కదా, n² తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే n² బై 125n క్యూబ్ అండి. 125n క్యూబ్ని మనం 5n హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. 5n కూడా n + 4n గా రాయొచ్చు. n + 4n హోల్ క్యూబ్ వస్తుంది ఫైనల్ గా. ఇప్పుడు ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని ఒకే ప్యాటర్న్ లోకి వచ్చింది. కాకపోతే మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములాలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఉందండి. అంటే ఈ 1/n కామన్ తీయాలి. సో 1/n కామన్ తీయడం కోసం మనం ఏం చేస్తామంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ చూడండి n కామన్ తీస్తే n క్యూబ్ వస్తుందండి. n క్యూబ్ లో ఒక n² అంటే 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏం మిగులుతుంది, 1/n అనేది మిగులుతుంది. ఆ 1/n అన్నిట్లో కూడా సేమ్ అండి, 1/n మిగులుతుంది. ఈ 1/n కామన్ తీస్తే 1/n కామన్ తీస్తే రిమైనింగ్ ఏం మిగులుతుందంటే ఇక్కడ n² ఉండదండి, 1/, ఇక్కడ ఆల్రెడీ n కామన్ తీసేస్తున్నాను కాబట్టి 1 + 0/n హోల్ క్యూబ్, అలాగే ఇక్కడ ఏం మిగులుతుందంటే 1 అండ్ సో ఆన్ 1 + 1/4n/n హోల్ క్యూబ్. ఇది మనకి ఫైనల్గా మిగులుతుందండి. ఇప్పుడు ఇదంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్లో ఉంది. కాకపోతే దీన్ని మనం సమ్మేషన్లో కన్వర్ట్ చేయాలి. సమ్మేషన్లో కన్వర్ట్ చేయాలంటే ఏదైతే మనకి రిపీట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. 0/n, 1/n, 2/n, 4n/n అంటే 0, 1, 2 అప్ టు 4n. ఇది మనం చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని మాత్రమే మనం i అనుకుంటాము. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి ఫైనల్గా ఎక్కడి వరకు ఉంది, 4n వరకు ఉంది. 0 to 4n తీసుకున్నాము. సో 1/1 ప్లస్ 0/n అండి. సో ఇవేవి చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ 0, 1, 2 ఇవే చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్లేస్లో మనం i తీసుకుంటున్నాం, డివైడెడ్ బై n. ప్రతి టర్మ్లో క్యూబ్ ఉంది కాబట్టి 1 + i/n హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మన ఫార్ములాలో కరెక్ట్గా కన్వర్ట్ సేమ్ అదే ఫార్మేట్ అంటే RHS ఎలా ఉందో సేమ్ అదే ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు మేము మా ఫార్ములాలో కంపేర్ చేసుకుంటే 0 to p అండి. p అంటే చూడండి ఇక్కడ pn, ఇక్కడ 4n కాబట్టి p ప్లేస్లో ఏముంది, 4 ఉంది కాబట్టి 0 to 4 f of x అండి. ఇక్కడ x ప్లస్ ఏముంది, i/n. i/n ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం x తీసుకోవాలండి. సో 1/1 ప్లస్ i/n ప్లస్లో x తీసుకుంటే 1 + x హోల్ క్యూబ్ ఇంటూ dx. ఇక ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x² అండి. కాకపోతే x ప్లస్ 1/x ఉంది కాబట్టి 1/x తీసుకుందాము. సో ఫైనల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే -1/2 ఇంటూ 1 + x హోల్ స్క్వేర్. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 0 నుంచి 4 వరకు. లిమిట్ అప్లై చేస్తే -1/, ఇక్కడ చూడండి x ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 4 5, 5² 25. సో 2 into 25 50. సో -1/50. నెక్స్ట్ -0 సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్రెడీ -1 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 0 1, 1² into 1, 1 into 2. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకి 12/25 వస్తుందండి. ఇది ఫైనల్ ఆన్సర్. 12/25 ఇస్ ద ఆన్సర్.